దేవాలయాలలో ఉన్నటువంటి పువ్వులు, శ్మశానాల్లో పూసేటటువంటి పువ్వులు తెచ్చుకోకూడదు. అట్లాగే కుసుమములు గంధమున దేవకోటి, వాని దర్శనంబున యక్షులు, తదుపభోగమున భుజంగ ప్రతానము, ఈ 3 తెరగులను మనుష్యులు ప్రియమందుటనగ కలుగు. మంచి సువాసన కలిగినటువంటి పువ్వులు ఎక్కడుంటాయో అక్కడ వాటి యొక్క సువాసన చేత దేవతలు సంతోషిస్తారు, వాటిని చూసి యక్షులు సంతోషిస్తారు. వాటిని భోగించినటువంటి కారణం చేత భుజంగములు, పాములు సంతోషిస్తాయి. 3 రకాలుగాను అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి కారణం చేత మనుష్యులు సంతోషిస్తారు. ఇక దేవతలర్హ కుసుమ పూజా విధి ప్రియమంది, అప్పుడు జనుల ఎడల సంభావించి వారి కోర్కులు కావింతురు సఫలములుగా కౌరవనాథ. దేవతలు వాళ్ళకి యోగ్యమైనటువంటి పువ్వులతో ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళ యందు ప్రీతి పొందినటువంటి వారై వారికి కావలసినటువంటి కామితములను నెరవేరుస్తున్నారు. కాబట్టి ఆ పూజ అంత గొప్పది. పూజలో వాడేటటువంటి పువ్వు అంత ప్రశస్తమైన స్థానాన్ని పొందింది. ఇక ధర్మరాజా, నువ్వు ధూపం గురించి అడిగావు. అన్నిటిలోకి ధూపాలలో గొప్పది ఏది అంటే అందుగు అనబడేటటువంటి చెట్టు యొక్క బెరడు నుంచి తీసినటువంటి ఆ చూర్ణముతో వేసేటటువంటి ధూపము చాలా గొప్పది. అంతకన్నా గొప్పది గుగ్గిలంతో వేసేటటువంటి ధూపం. అది దేవతలకు పరమప్రీతికరమై ఉంటుంది. ఇక అగరు ధూపం చేత గంధర్వులు, యక్షులు, నాగులు ప్రీతి పొందుతారు. కర్పూర ధూపం చేత అందరూ అన్ని రకాలుగాను సంతోషిస్తారు. కాబట్టి అటువంటి ధూపం దేవతల యొక్క ప్రీతికి కారణమవుతోంది. ఇక దీపం విషయం గురించి భీష్మాచార్యుల వారు మాట్లాడుతున్నారు. దైవతార్చలపుడు తామస భూత రక్షో ముఖంబులైన కుచ్చితంపు చాతులెల్ల దీప సన్నిధి నడుగునట్లగుట దీపదానమధిక ఫలము. దేవతల యొక్క పూజ చేసేటప్పుడు తామస గుణంతో ఉండేటటువంటి రాక్షసులు, భూతములు ఇవన్నీ కూడా, కుచ్చితమైనటువంటి బుద్ధి కలిగినటువంటివన్నీ కూడా దీపం ఎక్కడ వెలిగించి ఉంచబడుతుందో అక్కడ అణిగిపోతాయి. కాబట్టి దీపం చాలా గొప్పది. ఆ దీపదానం అంతకన్నా గొప్పది. అట్లాగే దీపం ఇవ్వడము అంటే వెలుగులు ఇవ్వడమే. అందుకే ఎవరు దీపదానం చేస్తారో ఆ వ్యక్తి యొక్క హృదయం పరమాత్మ ధర్మములతో ప్రకాశిస్తుంది. అటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడవుతాడు. ఇక దీపంలో వెలిగేటటువంటి జ్వాల ఎప్పుడూ కూడా వెలుగునిచ్చేటటువంటిదిగాను, ఆ వేయబడినటువంటి ఒత్తి స్థిరంగా నిలబడి వెలిగేటటువంటిదిగాను ఉండాలి. దీపం ఎక్కడెక్కడ పెడితే పరమశ్రేష్టము అన్నదాన్ని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. బాటలో అంటే 10 మంది నడిచేటటువంటి మార్గంలో వెలుతురు కనపడడానికి వీలుగా దీపం పెట్టడం, 10 మంది కూర్చుని ముఖ్యమైన విషయములను చర్చించేటటువంటి చావడిలో దీపం పెట్టడం, దేవాలయంలో దీపం పెట్టడం, కొండ మీద దీపం పెట్టడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యానికి కారణములు. అట్లాగే అలనేయి ముఖ్యము మహిషాదిమేషజనిత ఘృతములున్ తైలంబు మనుజనాథ మధ్యములగు మేధోస్తి మాంసరసములరయ నింద్యముల్ దీప సమర్పణమునా. దీపం వెలిగించడానికి వాడేటటువంటి పదార్థముల గురించి మాట్లాడుతున్నారు. అన్నిటిలోకి చాలా మంచిదేది అంటే ఆవు నెయ్యి. ఇక గేదె, మేక, గొర్రె మొదలైనటువంటి వాటి నేతులతో పెట్టేటటువంటి దీపం, నువ్వుల నూనెతో పెట్టేటటువంటి దీపం మధ్యమం, 2వ పద్ధతి. కొవ్వు మొదలైనటువంటి వాటిని ఏ కారణం చేత కూడా దీపం పెట్టడానికి ఉపయోగించకూడదు. ఇక నైవేద్యం గురించి చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. దేవతలకు అగ్రపు సంభావన ఉపహారమిచ్చి పదపడి కుడువంగా వలయు అట్టు సేయని ధీ విరహితుడసురయుగుట తెల్లంబదిపా. ఎప్పుడైనా సరే దేవతలకు మొట్టమొదట సమర్పించి పదార్థాన్ని వాళ్ళు తిన్నారు, వాళ్ళు సంతృప్తి పొందారు అన్న భావన పొంది దాన్ని ప్రసాదంగా పుచ్చుకోవడం అలవాటు పడినటువంటి వ్యక్తి ఎవరు ఉంటాడో
ఆయన వృద్ధిలోకి వస్తాడు. అట్లా చెయ్యనటువంటి వాడు బుద్ధిహీనుడైన వాడు అవుతున్నాడు కదా. ఎందుకంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత కదా. కంటితో చూస్తున్నామంటే కన్ను మనం నిర్మించుకున్నది కాదు. రాత్రి నిద్రపోయినప్పుడు కనురెప్ప పడిపోయి ఉంటుంది అంటే నేను వేసుకున్నది కాదు. నిద్ర నేను తెచ్చుకున్నది కాదు. నిద్రాకాలము సుఖమైతే అది నా గొప్ప కాదు. సుఖప్రదమైన నిద్రాకాలమునందు ఇంద్రియములు బడలిక పోగొట్టుకొని తిరిగి తేజోవంతములు అవుతున్నాయి అంటే అది నా కర్తృత్వం కాదు. ఇవన్నీ నేను చెయ్యట్లేదు, ఎవరో చేస్తున్నారు. ఆ చేస్తున్న వాళ్ళని దేవతలు అని శాస్త్రం చెప్తోంది. అటువంటి దేవతల పట్ల కృతజ్ఞతాభావం ఉండాలి. కాబట్టి ఆ కృతజ్ఞతతో వాళ్ళకి ముందు సాత్విక పదార్థాన్ని నివేదన చేసి తరువాత యజమాని స్వీకరించవలసి ఉంటుంది. తన ఇంట కలుగునన్నమును దేవతలకు నివేద్యముగా చేసి ప్రణామ నియమ సహిత సమర్పణమున కృతకృత్యుడుగా వలయు పురుషుండనగా. నైవేద్యం పెట్టేటప్పుడు తన ఇంటిలో వండినటువంటి పదార్థాన్ని పెట్టడం అనేటటువంటిది పరమ ప్రశస్తం. అంటే మహానైవేద్యం అని పెడతారు కదా, పెట్టినప్పుడు ఎలాగో వాళ్ళ ఇంట్లో వండినటువంటి పదార్థాన్నే పెడతారు. అవసర నైవేద్యంగా ఏదో పొద్దున్న పూజలో చేసినప్పుడు పళ్ళు పెట్టి కాస్త బెల్లం ముక్క వేసి పెడతారు, దానికి నిలవదోషం ఉండదు కాబట్టి. ఇక తిలపిష్టము దది దుగ్ధంబులు మరియును ధూపములును పుణ్య పరిమళంబులునగు పదార్థములు విభుదులకు ప్రియమసగు బలివిధులన్ కురుముఖ్య. నైవేద్యములన్నింటిలోకి కూడా చాలా ప్రశస్తమైనవి అంటే నువ్వుల పిండి, పెరుగు, పాలు, ఇంకా మంచి సువాసన కలిగినటువంటి వస్తువులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా దేవతలకు చాలా ప్రీతిని కల్పిస్తాయి. కాబట్టి అటువంటి పదార్థములను నైవేద్యంలో వాడడం చాలా ఉపయుక్తము సుమా. దాని చేత దేవతలు సంతోషిస్తారు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు మళ్ళీ భీష్మాచార్యుల వారిని ప్రశ్న వేశారు. లోకంలో ఆయుర్దాయం గురించి తాపత్రయం లేనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. పురుషుడు శతాయువను శృతి పురుషవరా బాలురైన పొందుదురు మృతిన్ చిరమగు నేమిట నాయువు అచిరమగు నెద్దాన తెలియ చెప్పము కరుణన్. వేదం మనిషి 100 సంవత్సరములు బ్రతుకుతాడు అని ఆశీర్వచనం చెప్తోంది. కానీ కొంతమంది బాలురుగా ఉండగానే మరణిస్తున్నారే. అట్లా కొంతమంది పూర్ణాయుర్దాయం పొందకుండా 100 ఏళ్ళు బ్రతకకుండా మరణించడానికి కారణం ఏమిటి, దాన్ని నాకు చెప్పవలసింది అని చెప్పి అడిగితే భీష్మాచార్యుల వారు జవాబు చెప్తున్నారు. పురుషుడు శతాయువను శృతి పురుషవల బాలురైన పొందుతురు మృతిన్ చిరమగు నేమిట నాయువు అచిరమగు నెద్దాన తెలియచెప్పము కరుణన్. వేదం 100 సంవత్సరములు ఆయుర్దాయం అంటోంది. కానీ 100 సంవత్సరములు ఉండవలసినటువంటి ఆయుర్దాయాన్ని వ్యక్తులందరూ పొందట్లేదు. కొంతమంది బాలురుగా ఉండగానే మరణిస్తున్నారు, కొంతమంది పూర్ణాయుర్దాయం పొందుతున్నారు, కొందరు అటు ఇటు కాకుండా మృత్యువు పొందుతున్నారు. దేని చేత నాకు చెప్పవలసింది అని ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. అనగా ఆచారమాయువు బెనుచును అదియ కాదు శ్రీయును కీర్తియున్ కలుగచేయు విను దురాచారుడాయువు పెనుపు పొందడు అతని సర్వభూతంబులు అభిభవించు. ఆయుర్దాయం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఆచారమే. ఎవరు శాస్త్ర విహితమైనటువంటి కర్మలను శాస్త్రం చెప్పినటువంటి రీతిలో చేస్తూ ఉంటారో, ఎవరు ఆచరిస్తారో నియమాలను, అటువంటి వారు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. అట్లా కాకుండా ఆ చెప్పినటువంటి ఆచారము తెలుసుకోవడానికి పనికొస్తుంది కానీ మేము ఆచరించడానికి పనికిరాదు అని సదాచారమును వదిలిపెట్టేస్తే దాని వలన ఆయుర్దాయము క్షీణించిపోతుంది. కాబట్టి కావున ఆచారపరత భూవర మేల్ సాధుజనువులు ఓవు తెరువు సంభావించుట ఆచారము తా వర్ణాశ్రమ సమర్హతం బరగు నృపా. పెద్దలైనటువంటి వారు సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎటువంటి సదాచారమును పాటిస్తున్నారో చూసి తెలుసుకుని అటువంటి మంచి ఆచారమును పాటించినటువంటి కారణం చేత అందరూ కూడా దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. సదాచారము అనేటటువంటి మాటలో గుర్తుపెట్టుకోవలసినటువంటి కొన్ని ప్రధానమైన విషయాల్ని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు.
గురువుల మాటని లెక్క చేయకపోవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. అట్లాగే చెడు నడవడి కలిగి ఉండడం, ఎన్ని తెలుసుంటే ఉపయోగం ఏముంది, ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు. కాబట్టి చెడు నడవడి కలిగి ఉండడం, అట్లాగే ఏది కనపడితే దాన్ని తుంచేస్తూ ఉండడం. కొంతమంది చూడండి, ఓ చిన్న చెట్టు కనపడితే చిగురు తుంపేస్తారు, ఏ చెట్టు కింద నిలబడతారో కొమ్మలు విరిచేస్తూ ఉంటారు, అట్లా వెడుతూ ఉంటారు. ఏది కనపడితే దాన్ని తుంచుతూ ఉంటారు. అలా తుంచేసేటటువంటి లక్షణం మంచిది కాదు. రెండు, గోళ్ళని వేళాపాళా లేకుండా అదే పనిగా కొరుకుతూ ఉండడం కూడా మంచి లక్షణం కాదు. ఇవాళ అందరూ చెప్తున్న మాట అదే, శుభ్రత పాటించకపోతే అనారోగ్యం వస్తుంది అని. గోళ్లలో ఎన్నో సూక్ష్మక్రిములు ఉంటాయి, అవన్నీ కొరుకుతూ ఉండడం ఏమిటి? కాబట్టి గోళ్లను కొరకడానికి అలవాటు పడ్డం అనేటటువంటిది మంచి ఆచారం కాదు. ఉదయకాలమనందు అస్తమయకాలమనందు సూర్యుణ్ణి దర్శనం చేసి సంతోషిస్తూ ఉండడం కూడా ఆయువు హరించిపోవడానికి కారణం. అట్లాగే విపరీతమైనటువంటి కోపానికి లోనైపోతూ ఉండడం, ఇతరులను బాధ పెట్టి హింస చేసి సంతోషాన్ని పొందుతూ ఉండడం, అసత్యం పలుకుతూ ఉండడం, ఇవన్నీ కూడా దురాచారాలు. అట్లాగే మనిషి ప్రతిరోజు కూడా దేవతలను ఆరాధించి ప్రశాంతమైనటువంటి చిత్తంతో వాళ్ళ అనుగ్రహంతో జీవించడం సదాచారం. అన్నిటికన్నా మనిషి జ్ఞాపకం పెట్టుకొని ఏ కారణం చేత కూడా బుద్ధి అటువైపు మళ్ళకుండా చూసుకోవలసిన ప్రధాన విషయాన్ని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. పరదార గమనమొప్పదు పురుషునకది ఎల్ల పాపముల కంటే నరీశ్వర ఆయుస్సంక్షయకరంబు తద్వర్జనంబు కడుమేలరయన్. పరుల యొక్క సతి ఎందు కోర్కెని పెంచుకోవడం, పరసతితో క్రీడించాలనేటటువంటి బుద్ధి కలగడం, అటువంటి పనులు చెయ్యడం ఆయుర్దాయాన్ని నశింపచేసేస్తాయి అన్న విషయంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇక దురాచారము, చెయ్యకూడనటువంటి పనుల్లో దేవగృహము కడ వీధిని గోవాటమునందు రచ్చ కొట్టము పొంతన్ భూవర సస్యములను విష్టావిసృజనమొప్పదండ్రు చారిత్ర విధుల్. దేవగృహము కడ, దేవాలయాల దగ్గర, గోవాటమునందు, గోవులన్నీ కూడా ఉండేటటువంటి గోష్ఠము గోశాలల యందు రచ్చ కొట్టము పొంతన్, 10 మంది ఊళ్ళో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని ఊరి సమస్యల గురించి చర్చించేటటువంటి సమావేశ మందిరముల దగ్గర, సస్యములను, పంట చక్కగా ఏపుగా పెరుగుతున్నటువంటి ప్రదేశంలోనూ మలమూత్రములను విసర్జించడం అనేటటువంటిది దురాచారం. అటువంటి పనులు చేయకూడదు, అటువంటి ప్రదేశములలో అసలు చెయ్యకూడదు సుమా అని చెప్పి మంచి ఆచారం మనిషి గుర్తు పెట్టుకొని తప్పకుండా ఆచరించవలసిన విషయాల్ని ఆ భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. వైర నిర్బంధంబు వలవదు గురునితో అతడు కోపించిన నుసరించి తీర్చుట మేలు, నిందించుట గురునెడ అనృతమాడుట ఆయువపహరించు. విప్ర గో క్షత్రియ వృద్ధ దుర్బల భారవ గర్భిణులకు ఈవలయు తెరువు. మాన్య భూదేవుని మంగళంబుల వనస్పతులను వలగుని చలగవలయు. పంచదశిని చతుర్దశి పద్మమిత్ర వసుతిథుల జన్మతిథుల యందు వలయు బ్రహ్మచర్యము. అడుగులొండింటితో జనదు తోమ దోషములు కొండియము క్రూరభాషణంబు. మంచి మంచి విషయాలు తెలుసుకుని ఆచరించడం అనేటటువంటిది ఆయుర్దాయం పెరగడానికి కారణమవుతుంది ధర్మరాజా. అవి ఏవి మంచి విషయాలు, ఏవి ఆచరించాలి అన్నదాన్ని భీష్ముడు చెప్తున్నాడు. అందులో గురువుగారికి కోపం వచ్చేటట్టుగా ప్రవర్తించడం, గురువుగారికి కోపం వస్తే ప్రసన్నుణ్ణి చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా గురువుగారిని నిందించడం, గురువుగారి విషయంలో అబద్ధాలు చెప్పడం ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అట్లాగే వేదం చదువుకున్నటువంటి మహానుభావులు వస్తున్నప్పుడు, ఆవులు వస్తున్నప్పుడు, దేశాన్ని పరిపాలించేటటువంటి రాజులు వస్తున్నప్పుడు, వృద్ధులైనటువంటి వారు వస్తున్నప్పుడు, బలహీనమైనటువంటి వారు వస్తున్నప్పుడు, బాగా బరువు మోస్తూ వస్తున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు, గర్భిణీ స్త్రీలు వస్తున్నప్పుడు తాను పక్కకి వెళ్ళి వాళ్ళకి దారి విడిచిపెట్టి వాళ్ళు తేలికగా వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చెయ్యాలి. అట్లాగే వేదాన్ని బాగా చదువుకుని లోకానికి ధర్మాన్ని నేర్పేటటువంటి బ్రాహ్మణుడు కనపడినప్పుడు
మంగళప్రదమైనటువంటి వస్తువులు అంటే పువ్వులు, తులసి, పళ్ళు, గోవులు ఇటువంటివి కనపడ్డప్పుడు, మంచి మంచి చెట్లు ఇందాక నీ చెప్పినట్టు తులసి, మారేడు ఇటువంటివి కనపడ్డప్పుడు ప్రదక్షిణంగా వెళ్ళడం మంచిది. అట్లాగే పూర్ణిమ, అమావాస్య, చతుర్దశి తిథులలోనూ జన్మదినం నాడు, ద్వాదశి నాడు, అష్టమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పాదముల యందు కూడా దేవతలు ఉంటారు కాబట్టి ఒక పాదాన్ని ఒక పాదంతో తోమరు. పెద్దలు ఇప్పటికీ కూడా చేత్తో పాదములను తోముకుంటారు, కానీ ఒక పాదాన్ని ఒక పాదం మీద వేసి తోముకోరు. అట్లాగే ఇవన్నీ చాగంటి కోటేశ్వరరావు చెప్పాడనుకోకూడదు. అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి ఉత్తమ ఆచారం. కాబట్టి పాదములు ఒకదానితో ఒకటి తోమకుండా ఉండడం, ఇతర వ్యక్తుల మీద చాడీలు చెప్తూ ఉండడం, అట్లాగే పరుషంగా మాట్లాడడం ఇవి దోషములు. అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం, చెయ్యవలసినటువంటి మంచి పనులు చేస్తూ ఉండడం అవి మనిషి వృద్ధిలోకి రావడానికి, దీర్ఘాయుష్మంతుడవడానికి కారణములవుతాయి. అట్లాగే మహాపాపములు ఏవి అంటే ఏదైనా ఒక అవయవం లేనటువంటి వ్యక్తిని చూసి హేళన చెయ్యడం, అట్లాగే లేమితో బాధపడుతున్న వారు ఉంటారు, ఏదో కారణం చేత వారి యొక్క అవసరాలు తీరక బాధపడుతున్నవారు, అటువంటి వారిని చూసి హేళన చేసి మాట్లాడడం, చదువురాని వాడిని తక్కువ చేసి మాట్లాడడం. అందచందములు భగవంతుడిచ్చినవి, అవి ఒక్కొక్కరి యందు లోపించవచ్చు, అటువంటి వారిని చేసి హేళన చెయ్యడం, నిందించడం మహాపాపం. అలాగే వేదాలను, దేవతలను తూలనాడడం కూడా మహాపాపం. అటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి అటువంటి చెడు పనుల జోలికి వెళ్లకుండా మంచి పనులు ఎవరు చేస్తూ ఉంటారో అటువంటి వారికి దీర్ఘాయుర్దాయము కలుగుతుంది. కాబట్టి ధర్మరాజా, ఆయువుని పెంచుకోవడానికి సదాచారమును పాటించుటయే సరి అయినటువంటి పద్ధతి. అట్లాగే భోజనం చేసేటప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఏం తింటున్నాం, ఏం కలుపుకున్నాం ఏమీ ఆలోచించకుండా ఏదో భావనతో ఏవో మాట్లాడుతూ దేని గురించో ఆలోచిస్తూ ఎప్పుడూ భోజనం చేయకూడదు. అట్లాగే అన్నాన్ని నిందించడం కూడా మహాపాపం. ఎందుకంటే అన్నమే పరబ్రహ్మస్వరూపం. అన్నాద్ భూతాని జాయంతే, సమస్త ప్రాణులు అన్నం వలననే పుడుతున్నాయి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. ఆ అన్నము వలన సమస్త భూతములు పుడుతున్నాయి, సమస్త భూతములు పెరుగుతున్నాయి, ఆఖరికి అన్నం కారణంగానే పడిపోతున్నాయి. అంటే అన్నము అంటే మనము తినున్నది, మనని తినున్నది అని రెండు అర్థాలు. కాబట్టి అన్నాన్ని నిందించడం అనేటటువంటిది చాలా దోషం సుమ. అన్నాన్ని నిందించకూడదు, అది పరబ్రహ్మస్వరూపము అని గౌరవించవలసి ఉంటుంది. అట్లాగే భీష్మాచార్యుల వారు మహానుభావుడు, మహాజ్ఞాని, అందుకు కదూ అంపశయ్య మీద పడుకుని ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అన్ని వరములిచ్చి తన మనసు తన బుద్ధి యోగ్యుడు కనుక భీష్మాచార్యుల వారి యందు ప్రవేశపెట్టి ఆయన ద్వారా మాట్లాడించి ధర్మరాజు గారిని అడ్డుపెట్టి దేశకాలములతో సంబంధం లేకుండా జనహితం కోసం అందరికీ ధర్మములను ప్రబోధం చేయిస్తున్నారు అంటే ఆయన ఎంతటి మహాజ్ఞాని, ఎంతటి ఆదర్శమూర్తి, ఎంతటి యోగ్యుడు. కాబట్టి ఆయన ఆహారం గురించి, శయనం గురించి, దాంపత్య జీవనం గురించి ఎన్నో ధర్మములను చెప్పాడు. ఆ ధర్మరాజు గారు వేసినటువంటి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పారు. తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి అన్నదమ్ములు ఏ విధంగా బ్రతకాలి కలిసి అన్నదాని గురించి అడిగితే, విను భక్తియు వెరపు కలిగి అనుజన్ములు పెద్దవాని ఆరాధింపన్ జనవరా అతండు తమ్ముల కొనియాడన్ సిరికి పట్టగుదురు ఉజ్వలులై. ఎప్పుడూ కూడా తమ్ముళ్ళు అన్నగారిని పరమ గౌరవంతో చూడడం అనేటటువంటిది జీవితంలో అలవాటు చేసుకోవాలి. అలా అన్నగారిని తమ్ముళ్ళు గౌరవిస్తే అన్నగారు తమ్ముళ్ళ పట్ల ఎంతో ప్రేమతో ప్రవర్తించి అన్నగారు తనదైనటువంటి అనుభవంతో తమ్ముళ్ళను నడిపిస్తే, అలా అన్నదమ్ములు కలిసి ఉంటే దాని చేత వాళ్ళు గొప్ప అభ్యున్నతిని పొందుతారు. తమ్ముడు ఒకడు బుద్ధిహీనుడైనా కూడా వచ్చినటువంటి ఇబ్బంది లేదు, కానీ అన్నగారు బుద్ధిహీనుడు కాకూడదు. ఎందుకని అంటే పెద్దవాడు అన్నగారు తమ్ముళ్ళనందరినీ నడిపించవలసి ఉంటుంది. అటువంటి అన్నగారు బుద్ధిహీనుడైతే తమ్ముళ్ళందరూ ఇబ్బంది పడతారు.
తమ్ముళ్లలో ఒకడు బుద్ధిహీనుడైనా వచ్చిన నష్టమేం లేదు. ఎందుకనంటే అన్నగారు జాగ్రత్త తీసుకొని నడిపించగలుగుతాడు. తండ్రి పిమ్మట అన్నయ్య తండ్రి పిన్నవారలకు నెల్ల ఆతని వనిత తల్లి కడచన్ననని చెప్పి తాత మరియు మనుమనికి ఇట్టులను అభిమన్యు పౌత్ర. ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొంతమంది కొడుకులు ఉన్నారు. ఉన్నప్పుడు తండ్రి గారు గతిస్తే ఆ మిగిలిన కొడుకుల్లో పెద్దవాడు ఎవరుంటాడో ఆయనే తండ్రితో సమానమిక. ఆయన పట్ల అగౌరవం తండ్రి పట్ల అగౌరవం, ఆయన పట్ల గౌరవం తండ్రి పట్ల గౌరవం. ఆయన తండ్రి ఎటువంటి గౌరవాన్ని పొందుతాడో అటువంటి గౌరవాన్ని పొందడానికి అర్హుడు. అట్లాగే ఆ ఇంట తల్లి శరీరత్యాగం చేసేస్తే పెద్ద ఆయన భార్య అంటే పెద్ద వదిన గారు ఎవరుంటారో ఆ పెద్ద వదిన తమ్ముళ్ళందరికీ తల్లితో సమానం. తల్లి ఏ గౌరవాన్ని పొందుతుందో పెద్ద వదిన గారు అటువంటి గౌరవానికి పాత్రురాలు. అటువంటి అన్నగారిని అటువంటి వదిన గారిని క్షోభ పెట్టడం, వాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వాళ్ళకి చెందవలసిన గౌరవం వాళ్ళకి ఇవ్వకపోవడం వినాశహేతువులు. అట్లా ప్రవర్తించకూడదు. మనిషిగా పుట్టినప్పుడు కుటుంబ జీవనం అనేటటువంటిది అత్యంత ప్రధానం. బయట ఎంత గొప్ప పనులు చేశావు కాదు, అసలు పుట్టిన ఇంట్లో ఎలా ప్రవర్తించావన్నది అత్యంత ప్రధానమైన విషయం. కాబట్టి అన్నని వదినని తల్లి తండ్రి లేనప్పుడు తండ్రి తల్లిగానే భావించి గౌరవించవలసి ఉంటుంది. ఉపాధ్యాయుడి కంటే తండ్రి 10 రెట్లు ఎక్కువ గౌరవనీయుడు. తండ్రి కన్నా కూడా తల్లి ఇంకొక 10 రెట్లు ఎక్కువ గౌరవనీయురాలు అని వేదములు ప్రశంసిస్తున్నాయి ధర్మరాజా. అందుకని ఆ తల్లి పట్ల తండ్రి పట్ల అంతటి భక్తిని గౌరవాన్ని కూడా అందరూ చూపించవలసి ఉంటుంది అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితోటి హర సనత్కుమార సంవాదము అనబడేటటువంటి తత్వ సంబంధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఒకానొకప్పుడు జన్మతః జ్ఞాని మహానుభావుడు, ఆయన ఏదో గురు శుశ్రూష చేసి జ్ఞానమును పొందినటువంటి వాడు కాదు, బ్రహ్మమానసపుత్రుడు. అటువంటి సనత్కుమారుల వారి దగ్గర సాక్షాత్ జ్ఞానస్వరూపి అయినటువంటి శంకరుడు తత్వాన్ని తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకుంటాడు అంటే ఆయనకి తెలియదనే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. అటువంటి మహాపురుషులైనటువంటి వారు, అటువంటి జ్ఞానులైన వారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ జ్ఞానాన్ని చూసి సంతోషించడం పరమేశ్వరుడికి గొప్ప సంతోషకారకం. అందుకే ఒకప్పుడు శివుడు ఆ సనత్కుమారుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి తత్వ సంబంధమైన విషయముల గురించి అడిగితే ఆ సనత్కుమారుడు మాట్లాడుతూ ఈ లోకంలో 24 తత్వములున్నాయి. కొంతమంది వాటిని 25 అని కూడా అంటూ ఉంటారు. ఆ 24 తత్వములలో 5 భూతములు, 5 భూతములు అంటే పంచభూతములు, పృథివ్యాపస్తేజోవాయురాకాశములు, వాటికి ఉండేటటువంటి గుణములు శబ్ద స్పర్శ రసరూప గంధములు. అక్కడికి 10 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అప్పటికి 20 పంచభూతములు. పంచభూతములకు ఉన్నటువంటి గుణములు శబ్దస్పర్శ రసరూప గంధములు, 5 జ్ఞానేంద్రియములు 15, 5 కర్మేంద్రియములు 20. అవి కాకుండా మనసు, బుద్ధి, అహంకారము, ప్రకృతి, ఈ 4టితో కలిపి 24 తత్వములు. ఈ 24 తత్వములను కలిపి దేహము అని చెప్పి జ్ఞానులైనటువంటి వారు భావన చేస్తూ ఉంటారు. కట్టె లోపల నిప్పు ఉంటుంది, అందుకే కట్టెని కట్టెతో రాపాడిస్తే నిప్పు వస్తుంది. అట్లాగే ఈ లోపలనే, ఈ శరీరము లోపలే పురుషుడు అనబడేటటువంటి పరమేశ్వరుడు ఉంటాడు. ఆయననే అమృతము అని పిలుస్తారు, బ్రహ్మ అని పిలుస్తారు. అటువంటి పరమేశ్వరుడు ఈ శరీరమునందే ఉన్నాడు. ఆ శరీరమునందు ఉన్నటువంటి పరమేశ్వర తత్వమును ఎవరు అనుభవంలోకి తెచ్చుకుంటారో వారు శాశ్వతముగా మృత్యువును తప్పుకున్నట్లే. ఇక వారు జనన మరణ చక్రమునందు తగులుకొని ఉండరు. కాబట్టి అహంకారం వదిలేసినటువంటి జీవుడిలో ఈ దశేంద్రియములు కూడా మనసు, బుద్ధి యందు లీనమైపోతాయి. ఇవి మళ్ళీ జీవుని యందు లీనమైపోతాయి. జీవుడు పరతత్వమునందు లీనమైపోతాడు.
అట్లా ఎవరు లీనమైపోయాడో ఆయన సుఖదుఖములన్నిటినీ కూడా దాటిపోయి ఏది శాశ్వతము, ఏది నిత్యము, ఏది నిరంజనము, ఏది సత్యము, ఏది శివము, ఏది సుందరమో అటువంటి దానితో తాను తాదాత్మ్యత పొంది తాను అదిగా అద్వైతానుభూతిని పొందాడు. అటువంటి అద్వైతానుభూతిని పొందినటువంటి వాడెవరో ఆయన సమస్త సుఖదుఖములను తొలగించుకొని ఇక ముదిమి, చావు మొదలైనటువంటి లక్షణాలు లేనటువంటి గొప్ప స్థితికి చేరుకున్నాడు. ఇక శరీరంతో వచ్చాడు కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేయడమే చిట్ట చివరిసారి మృత్యు. ఇక మళ్ళీ శరీరాన్ని పొందడు కాబట్టి ఆయన శరీరాన్ని విడిచిపెట్టవలసిన అవసరము ఉండదు. అంటే ఇక జనన మరణ చక్రము నుండి శాశ్వతమైనటువంటి విడుదలను పొందాడు. అట్లాగే అందులో ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే దీనికంతటికీ కారణం ఏది అంటే జ్ఞానము. ఆ జ్ఞానము వలన మోక్షాన్ని పొందుతున్నాడు. కాబట్టి విహిత కర్మలు ఏముంటాయో ఆ కర్మలను శ్రద్ధతోటి భక్తితోటి ఆచరించినటువంటి కారణం చేత పరమేశ్వరుడు సంతోషాన్ని పొందుతాడు. సంతోషం పొందినటువంటి పరమేశ్వరుడు చేసినటువంటి విహిత కర్మల వలన కలిగినటువంటి పుణ్యాన్ని పాత్రతగా మారుస్తాడు. ఆ పాత్రతని అడ్డుపెట్టి ఆయనే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము వలన ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఆ ఆత్మ అనుభవంలోకి రావడమే అద్వైతానుభూతి. అటువంటి అనుభవం ఎవరికి కలుగుతుందో అటువంటి వారు ఇక విద్య అవిద్య అనేటటువంటి రెండు మాటలను దాటిపోతారు. కాబట్టి అనేకం ఉన్నాయి అన్న భావన కలగడమే అవిద్య. అనేకము లేవు, ఉన్నది ఒక్కటే అన్న భావన పొందడమే విద్య. దాన్నే శంకర భగవత్పాదులు అద్వైతము అని పిలిచారు. కాబట్టి అటువంటి విద్, ఏది తెలియబడాలో అది తెలుసుకున్నవాడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మమే అగుచున్నాడు అని చెప్పి ఆ తత్వ సారాన్నంతటినీ కూడా సనత్కుమారుడు శంకరుడితోటి చెప్పడం జరిగింది. అది చెప్పి భీష్మాచార్యుల వారు ఈ లోకంలో సత్యాన్ని మించినటువంటిది లేదు. సత్యాన్ని పలకడం ప్రారంభం చేస్తే ఆ సత్యమునందే సమస్తమైనటువంటి సుగుణములు దాగి ఉన్నాయి. అనుషంగికంగా అటువంటి మంచి గుణములను అనుష్ఠించడం అలవాటైనటువంటి కారణం చేత ఆ వ్యక్తి మోక్షార్హతను పొందుతాడు. అట్లాగే ధర్మములన్నిటిలోకి చాలా ఉత్తమమైనటువంటి ధర్మం అహింస. అహింసా పాలన చేయడం అనేటటువంటిది ప్రతి వ్యక్తి ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవాలి అని చెప్తూ, అహింస అంటే కేవలం ప్రాణుల యొక్క శరీర సంబంధమే కాదు, ఇతరుల యొక్క మనసు గాయపడని రీతిలో మాట్లాడడం, అట్లా ప్రవర్తించడం, మాట చాలా పొందికగా ఉండడం, ప్రియంగా ఉండడం, అన్నిటికన్నా సత్యాన్ని మాట్లాడడం అత్యంత ప్రధానమైనటువంటి విషయమయ్యా. ఆ అహింసని ఎవరైతే సాధనలోకి తెచ్చుకుంటారో అటువంటి వారు భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత మోక్షము కరతలావలకమైన వారై ఉంటారు. అది ప్రధాన ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని ఆశ్రయించి మిగిలిన ధర్మములన్నీ అనుష్ఠాన పర్యంతంలోకి వస్తాయి. కాబట్టి అహింసా పరమో ధర్మ, పరమధర్మం ఏది అంటే అహింసయే. అటువంటి అహింసని సాధన చేయడం చాలా ఉత్తమమైన విషయము అని చెప్పి ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. తదనంతరం ధర్మరాజు గారు సమస్త పాపములను హరించగలిగినటువంటి కథని నాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, ఒకానొకప్పుడు ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో బంగారం తాపినటువంటి ప్రదేశంలో పులితోలు కట్టుకొని సర్పములను ఆభరణములుగా కలిగినటువంటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు సమస్త భూతగణముల చేత, విద్యాధరుల చేత, సాధ్యుల చేత, మునివరుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు. అటువంటి సమయంలో పుణ్య నదులన్నీ కూడా, దిక్కులన్నీ కూడా స్త్రీల రూపాన్ని పొంది వచ్చి ఆయనని సేవిస్తున్నాయి. అటువంటి సమయంలో శుభప్రదమైనటువంటి రూపం కలిగి ఆ విశేషమైనటువంటి అలంకారమును ధరించి ఉన్నటువంటి పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హేళగా శంకరుడి యొక్క రెండు నేత్రములను పువ్వుల వంటి తన నేత్రములతో పల్లవపాణి అయి
ఆ చేతులతో కప్పింది, మూసింది. ఆవిడేదో క్రీడార్థంగా వినోదార్థంగా మూసింది. అంత తెలియనిదా కాదు. శివవైభవాన్ని లోకానికి ప్రకాశింపచేయాలని అనుకుంటుంది తల్లి జ్ఞానప్రసూనాంబ. కాబట్టి ఆ తల్లి ఆ శంకరుడి యొక్క 2 కన్నులు వెనక నుంచి వచ్చి చిరునవ్వుతో చేతులతో మూసింది. మూసేటప్పటికీ వెంటనే జగత్తంతా కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అగ్ని లేనిదై పెనుచీకటిలో మునిగిపోయింది. మునిగిపోయేటప్పటికీ ప్రాణికోటులన్నీ కూడా తల్లడిల్లిపోయాయి. ఇవి గమనించినటువంటి పార్వతీదేవి ఆశ్చర్యపోతుండగా లోకంలో ఉండేటటువంటి ప్రాణులను కాపాడడం కోసం పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు. వెంటనే ఆ కంటిలోంచి వచ్చినటువంటి మంటలు ఆ కొండనంతటినీ కూడా కమ్ముకున్నాయి. అప్పుడు పార్వతీదేవి వెంటనే శంకరుడి యొక్క పాదముల దగ్గర నమస్కారం చేసింది. నమస్కారం చేసి శంకరుణ్ణి ఆమె ప్రశ్నించింది. అసలు నేను ఏదో హేళగా క్రీడగా మీ 2 నయనములను మూసినంత మాత్రం చేత లోకంలో ఇంత కారు చీకట్లు అలుముకున్నాయి కదా, దీనికి కారణం ఏమిటి అని అడిగింది. అడిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ నా స్వరూపాలే, నాకు ఏది కలుగుతుందో అదే లోకాలకు కలుగుతుంది. నేను కానిదేం లేదు కదా పార్వతి, అన్నీ నేనే ఉన్నాను. నా 2 కన్నులు మూస్తే లోకమంతటా చీకటి అయిపోతుంది. కన్నులు మూసుకుంటే చీకటి, నేను కన్నులు మూసుకుంటే లోకమంతా మూసేసుకున్నట్టే, అందుకని చీకటి అయిపోయింది. ఇది నేను కానిదేదీ లేదు సుమా అన్న విషయం నిరూపణం చేస్తోంది. భూతములకు భయం కలగకుండా ఉండడం కోసం, భూతములు అంటే ప్రాణులకు భయం కలగకుండా ఉండడం కోసమని, చీకటిని తాత్కాలికంగా తొలగించడం కోసమని నా యొక్క లలాటమునందు ఉన్నటువంటి 3వ కన్ను తెరవవలసి వచ్చింది అని చెప్పాడు. చెప్తే పార్వతీదేవి ఆ శివ వైభవానికి ఎంతో సంతోషించింది. తదనంతరం ఆ తల్లి, ఓ నిటలాక్ష, నీకు 4 ముఖములు ఎందుకు వచ్చాయి అని అడిగింది. అంటే శంకరుడి విషయంలో 5 ముఖములు కదా చెప్తాం. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖములు. తత్పురుషము అంటే తూర్పుని చూస్తూ ఉంటుంది, అఘోరము అంటే దక్షిణాన్ని చూస్తుంది, సద్యోజాతము అంటే పశ్చిమాన్ని చూస్తుంది, వామదేవము అంటే ఉత్తరాన్ని చూస్తుంది, ఈశానము అంటే 5వ ముఖం పైకి చూస్తూ ఉంటుంది, ఆకాశతత్వంతో ఉంటుంది. అదే జనన మరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది, మోక్షప్రదాత అయినప్పుడు 5 తలలతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి 4 తలలతో ఉన్నవాడిగా ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న చేసింది. అంటే ఆమె తత్వ సంబంధమైనటువంటిది కాకుండా ఒక ప్రధాన ప్రయోజనం కోసం ఆయన 4 తలల ముఖములను ధరించినటువంటి సన్నివేశం గురించి ప్రశ్నిస్తోంది అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది. అంతేకాని శంకరుడికి 4 ముఖాలు ఉన్నాయి అని భావన కూడదు. ఎందుకనంటే సర్వసాధారణంగా ఆయనని పంచశిరుడు 5 తలలు కలిగిన వాడుగానే లోకంలో ప్రఖ్యాతి. అటువంటి శంకరుడు వెంటనే ఆమె వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ, ఈ లోకంలో సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఉండేవారు. వాళ్ళు అపారమైనటువంటి భుజశక్తి కలిగినటువంటి వారు, చాలా విశేషమైనటువంటి శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వారు. వాళ్ళు అస్త్రముల చేత సంహరింపబడరు, శస్త్రముల చేత సంహరింపబడరు. అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది. రామచంద్రమూర్తి రామాయణంలో గడ్డి పరకని తీసి దాని మీద అభిమంత్రిస్తాడు. అశ్వత్థామ ఒక దర్భ మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించాడు కదూ భారతంలోనే. కాబట్టి అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది, శస్త్రము అంటే చేత్తో పట్టుకొని ధన బలాన్ని దానిలోకి ప్రవేశపెట్టి అవతల వారిని హింసిస్తారు, అవతల వారితో యుద్ధం చేస్తారు, బాధ పెడతారు. కాబట్టి దానికి శస్త్రము అని పేరు. కొన్ని శస్త్రములలో కూడా చేత్తో పట్టుకుని కొట్టే ఉంటాయి, పొడిచే ఉంటాయి, విసిరి లాగే ఉంటాయి. ఉదాహరణకి పాశం ఉందనుకోండి, వేసి లాగుతారు. ఓ శూలం ఉందనుకోండి, పొడుస్తారు. లేదు చేత్తో పట్టుకుని విసురుతారు. తన బలాన్ని పొంది శూలం వెళ్ళి అవతల వాడికి గుచ్చుకుంటుంది. కత్తి ఉందనుకోండి, చేత్తో పట్టుకుని ప్రహరిస్తారు. గద ఉందనుకోండి, చేత్తో పట్టుకు కొడతారు, ఒక్కొక్కసారి ప్రయోగిస్తారు. కాబట్టి అవన్నీ కూడా శస్త్రములలోకి వస్తాయి. ఈ సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఏ అస్త్రానికి శస్త్రానికి కూడా లొంగరు. అటువంటి వారిని సంహరించడం కోసమని ఒకప్పుడు విశ్వకర్మ ఏం చేశాడంటే,
ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి అందాన్ని నువ్వు గింజంత తీసుకుని ఒక గొప్ప స్త్రీని నిర్మించాడు. ఆమెకి తిలోత్తమ అని పేరు. ఎందుకంటే నువ్వు గింజంత తీశాడు కాబట్టి. ఆమె ఏ ప్రయోజనం కోసమని చెప్పి పుట్టిందో ఆ ప్రయోజనం నెరవేరడం కోసం, అనుగ్రహం కోసం శివుడికి ప్రదక్షిణం చేస్తోంది. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో శంకరుడు ఈమె దేవకార్యం కోసం పుట్టింది, రాక్షస సంహారం కోసం పుట్టింది అని బహుశః తన చూపుల చేత అనుగ్రహించడానికి శంకరుడు ఆమె తన చుట్టూ తిరుగుతున్నప్పుడు 4 వైపులా 4 ముఖములను కల్పించుకుని చూశాడు. అందుకు చేత నాకు 4 ముఖములు అయ్యాయి. అంటే కేవలము దృష్టి చేత అంత శక్తిని కల్పించగలిగాను అని. అట్లాగే పార్వతీదేవి మీ కంఠమునందు ఎందుకు నలుపు కలిగింది? శరీరం అంతా ఇంత తెల్లగా ఉంటుంది కదా, కంఠం ఎందుకు నల్లగా ఉంది అని అడిగింది. అంటే ఈ ప్రశ్నలు అడుగుతోంది అంటే పార్వతీదేవికి తెలియవండి, పరమేశ్వరుడు తెలియవు కాబట్టి ఆవిడ అడుగుతుంటే చెప్తున్నాడండి అని అనుకోవడం కూడా అమాయకత్వమే. ఎందుకంటే ఆ తల్లి సర్వజ్ఞ, ఆవిడికి తెలియకపోవడం ఏమిటి? పైగా వాళ్ళు అసలు నిజానికి 2 ఉంటారా? 2 కాదు, 2గా కనపడేటటువంటి ఒకటి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కటే 2 అవుతూ ఉంటుంది. మరి అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు అంటే లోకానికి తెలియడం కోసం, ఆ శివతత్వం ప్రకాశించడం కోసం ఆ తల్లి ప్రశ్న వేస్తూ ఉంటుంది, ఆయన జవాబు చెప్తూ ఉంటాడు అనవలసి ఉంటుంది. కాబట్టి శంకర మీ కంఠానికి నలుపు ఎందుకు వచ్చింది అని అడిగింది. అడిగితే ఆయన జవాబు చెప్తూ ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతోత్పాదనం చేయడం కోసమని క్షీరసాగర మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులోంచి హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని ఎవరూ స్వీకరించలేకపోతే దేవతల యొక్క ప్రార్థన మేరకు నేను దాన్ని స్వీకరించి కడుపులో లోకములున్నాయి కాబట్టి మింగితే పాడైపోతాయని ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠభిలమున పగిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్ మింగకుండా దాన్ని కంఠంలో ఉంచుకున్నాను పార్వతి. అలా ఉంచుకున్న కారణం చేత, ఆ గరళము ఉన్న కారణం చేత నల్లగా మచ్చపడింది అక్కడ. అందుకని నేను నీలకంఠుడు అని పిలువబడ్డాను. అట్లు కంఠంబునందు మహావిషము దాల్చి నీలత కలిగిన దానజేసి కమలజాదిసురులు నీలకంఠుడంచు నన్ను కొనియాడిరప్పుడు నలినవదన. పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి, నేను ఆ హాలాహల భక్షణం చేసి మింగకుండా కంఠంలో పెట్టుకున్న కారణం చేత తెల్లని కంఠమునకు నల్లని మచ్చొస్తే నన్ను నీలకంఠుడు అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు అని శంకరుడు చెప్పాడు. తర్వాత పినాకము అనబడేటటువంటి ధనస్సు ఆయుధాలన్నిటిలోకి ఇష్టంగా పట్టుకుని తిరుగుతుంటావు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటుంది రుద్రాధ్యాయం. పాతి జగదిది పినాకం అంటుంది లింగ పురాణం. లోకములను ఆ పినాకం అనే ధనస్సుని పట్టుకుని కాపాడతాడు కాబట్టి దానికి పినాకం అని పేరు. మిగిలిన ఆయుధాల కన్నా పినాకం అనబడేటటువంటి ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకు తిరుగుతావు చెప్పవలసింది అని పార్వతీదేవి అడిగితే శంకరుడు జవాబు చెప్తూ, కృతయుగంలో కణ్వుడు అనబడేటటువంటి మహర్షి గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ పుట్టలు పెట్టేశాయి. ఆ పుట్టల్లోంచి ఒక గొప్ప వెదురు పైకి లేచింది. ఆ వెదురు ఏదో సామాన్యంగా ఉండేటటువంటి వెదురు కాకుండా అసాధారణ రీతిలో పెరిగి అంత పొడుగు అంత వెడల్పుతో పెరిగింది. వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహర్షికి కావలసినటువంటి వరములనిచ్చి ఆ పెరిగినటువంటి వెదురు తాను తీసుకుని 3 ధనస్సులను తయారు చేశాడు. అందులో మొదటిది పినాకము, అది శంకరుడికి ఇచ్చాడు. రెండవది శార్ంగము, అది శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు. మూడవది గాంధీవము, దాన్ని బ్రహ్మగారు తీసుకున్నారు. అదే తదనంతరం అర్జునుడి దగ్గరికి వచ్చింది. కాబట్టి అది ఒక మహర్షి తపస్సు చేసినప్పుడు పెట్టినటువంటి పుట్టలలోంచి పెరిగినటువంటి అసాధారణమైన వెదురుతో సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ నిర్మించి పరమప్రీతితో నాకు ఇచ్చినటువంటి ధనస్సు కనుక మిగిలిన ఆయుధముల కన్నా దాన్ని ధరించడంలో ఎక్కువ ప్రీతితో ఉంటాను అని చెప్పాడు.
తర్వాత పార్వతీదేవి వినిగిరి తనూజ పెరవాహనములనొల్లక వృషంబు అఖిలేశ్వర నిమ్మనమున గైకొని ఎక్కుదు వినగానే వలతు చెప్పవే కారణమున్. అన్నిటికన్నా ఎన్నో వాహనాలు లోకంలో ఉన్నాయి, మీరు తలుచుకుంటే లోట. కానీ ఒక ఎద్దుని వాహనంగా చేసుకుని తిరుగుతూ ఉంటారు శంకర, కారణం ఏమిటి చెప్పవలసింది అని అడిగింది. అడిగితే ఇతపూర్వం అనుశాసనిక ప్రబంధంలో గోమహాత్యంలో భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయాన్ని శంకరుడు తిరిగి చెప్తూ, ఒకప్పుడు హిమవత్ పర్వత ప్రాంతంలో నేను కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే కొన్ని ఆవులు నా చుట్టూ చేరాయి. అందులో ఒక ఆవు పాలు దూడ తాగుతున్నప్పుడు దాని యొక్క నోటి చివరకొచ్చినటువంటి నొరగ ఎగిరి నా మీదకొచ్చి పడుతున్న కారణం చేత నాకు తపోభంగమై నేను కన్నులు తెరిచి తీవ్రంగా చూస్తే ఆ కంటి కాంతులు పడినటువంటి గోవులు కొన్ని కపిల గోవులు అయ్యాయి. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి నన్ను సంప్రీతుణ్ణి చేసి నాకు ఒక వృషభాన్ని దానం చేసి సంతోషపెట్టాడు. ఆ వృషభాన్ని స్వీకరించి దాన్ని వాహనంగా చేసుకున్నాను, అదే పతాకంలో ముద్రగా తీసుకున్నాను. కాబట్టి నేను వృషభ కేతనుండయ్యాను, వృషభ వాహనుండయ్యాను. అంత సంతోషంతో బ్రహ్మగారిచ్చినటువంటి ఆ ఎద్దుని వాహనంగా చేసుకున్నాను. అందుకని నాకు ఆ వృషభం అంటే చాలా ఇష్టం, దాన్ని వాహనంగా చేసుకున్నాను అని పార్వతీదేవికి తెలియచేశాడు. అట్లాగే శ్మశానంలో మీరు నివసించడానికి కారణం ఏమిటి? కైలాసం ఉంది, చింతామణులతో తయారు చేయబడినటువంటి గృహం ఉంది, ఇన్ని కాదని శ్మశానంలో దేనికుంటారు అని అడిగింది. అడిగితే అప్పుడు శంకరుడు చెప్తున్నాడు, క్రూరమైనటువంటి భూతములు లోకంలో ఉంటాయి. తెల్లవారి పూజ చేస్తే అంటే అలా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని అక్కడ ఎవరూ కూర్చోపోతే వాళ్ళ ఏమండి మీరు అక్కడ లేవండి అంటావా? కాబట్టి క్రూరభూతములు ఉంటాయి లోకంలో, అవి అంతటా తిరుగుతూ ఉంటాయి. అట్లా తిరుగుతున్నవి జనులను నశింపచేయడం మొదలుపెట్టాయి. అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి పార్వతి అడిగాడు, ఈ క్రూరభూతములు లోకులను పాడి చేస్తున్నాయి, అవి లోకులను నశింపచేస్తున్నాయి, వాళ్ళ ధర్మకార్యాలకి అడ్డొస్తాయి. అందుకని మీరు తగిన విధానం చేసి వీటిని ఏదో విధంగా నిగ్రహించవలసినదిగా కోరారు. అట్లా ప్రార్థన చేస్తే నేను అప్పుడు వీటన్నింటినీ కూడా ఒక చోటికి చేర్చి ఉండాలి అనుకున్నాను. వీటన్నింటినీ, ఈ ఉగ్రభూతాలని, ఇటువంటి వాటిని అన్నింటినీ, క్రూరభూతాలని ఒక చోటికి చేర్చాలి. ఎక్కడ ఉంటే బాగుంటుంది, నేను ఎక్కడ కూర్చుని వీటన్నింటినీ ఎక్కడ కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది, ఇవి ఊరి మీద పడిపోయి ఎవరిని పాడు చేయకుండా అని ఆలోచించాను. ఆలోచిస్తే మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంస సేయుదురు విజనతత్వ విశేషమెరిగి కాన ఇంపై శ్మశానంబు మానసమున నొలసే కావున అయ్యడ నునికి కలిగే. మోక్షాన్ని కోరుకునేటటువంటి వారు ఏ విధమైనటువంటి తపోభంగానికి అవకాశం లేకుండా, ప్రాణం పోయిన తర్వాత తీసుకురాబడే వాళ్లే కానీ ప్రాణం ఉండగా సరదాగా పెడదామని వచ్చేవాళ్ళు ఎవరూ అక్కడ ఉండరు. కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శ్మశానం కన్నా పవిత్రమైన ప్రదేశం ఏమిటి, అక్కడ కూర్చుందామని అనుకున్నాను. అచటనయుండి లోకములనన్నిటిని ఆత్మదలంచి రక్షసేయుచు విహరింతు భూతచయమొక్కట కూడి చెరించుచున్కికిన్ ప్రచుర కుతూహలుండనయి రాగము పొందుదు అట్లుగాననాక అచటు నివాసమయ్యే వినుమన్యతలంబులు దనిపోలునే. శ్మశానంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఈ భూతములనన్నింటినీ కూడా ఒక్క చోటికి చేర్చాలి అంటే అక్కడికి చేరిస్తే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ప్రాణం పోయిన వాళ్ళు అక్కడికి తీసుకొస్తారంతే. పైగా రాత్రి వేళ అక్కడికి ఎవరు వస్తారు? అందుకని నేను వీళ్ళందరినీ రాత్రి వేళ అక్కడికి తీసుకుపోయి అక్కడ కూర్చోపెట్టి వాళ్ళు వీళ్ళ మీద పడిపోకుండా, జనులను నాశనం చేసేయకుండా నేను అక్కడ పెట్టుకుంటే లోకములకు ఇబ్బంది ఉండదని నేను అక్కడ కూర్చుని వీటిని అన్నింటినీ అక్కడికి తీసుకెళ్ళా. అంతేకాని ఉత్తినే వెళ్ళి నేను శ్మశానంలో కూర్చోలేదు. అట్లా నేను కూర్చోకపోతే లోకములు నాశనం అయిపోతాయి. కాబట్టి ఈశ్వరుడు శ్మశానవాసి అంటే అయితే నాకేం నిన్న నచ్చింతామని చింతామణి పోతానని ఆయన లేచిపోయాడు అనుకోండి, ఈ అన్నవాడిని వెంటనే ఆ ఉగ్రభూతాలు వచ్చి మెడపీకేస్తాయి. కాబట్టి ఆయన ఉంటున్నాడు అంటే ఆయన సరదా కోసం కాదు, మన సంక్షేమం కోసం అని తెలుసుకోవాలి. మహాత్యాగి శంకరుడు అంటే. కాబట్టి అందుకు అక్కడ ఉంటున్నాను. ఇంకా విశేషం ఏమిటంటే పార్వతి, అన్ని భూతములు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే నా దగ్గర అది ఉంది, వాడు పట్టుకుపోతాడేమో వీడు పట్టుకుపోతాడేమో ఈ గొడవేం లేదుగా.
అక్కడికి పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే నా శరీరం అనుకున్న శరీరం కూడా కాలిపోతుంది. అక్కడ ఇంకా ఏముంది దెబ్బలాడుకోవడానికి? అందరికీ ఉండేది ఏమిటంటే అయ్యో ఉన్న సమయం అంతా పాడు చేసేసుకున్నామే అని ఏడవడం ఒకటే ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఓదార్చడానికో అవకాశం. అందుకని నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఉండే అన్ని భూతములు అక్కడికే చేరుతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్త భూతములకు కూడా ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా చేరుతాయి. కాబట్టి అక్కడ ఉండి వీటన్నింటినీ నియంత్రిస్తున్నాను. కాబట్టి నాకు అది నివాస స్థానమైంది. అంటే పార్వతీదేవి అడిగింది, ఈ బూది మీరు భస్మ రాసుకుంటారు ఒంటికి, అట్లాగే ఎముకల మాలలు ధరిస్తారు, పాములు ఆభరణాలు, గొడ్డలి శూలం మీకు ఆయుధాలు, ఇంత తీవ్రత కలిగినటువంటి భయంకరమైన రూపాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటారు శివ అని అడిగింది. ఎందుకంటే శివుడికి అదొకటే రూపం కాదు, శివుడి యొక్క ఆహ్లాదకరమైనటువంటి రూపం ఉంది. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, నేయి ముద్ద పోసినట్టుగా ఉంటుంది. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం, కోటి మన్మధుల లావణ్యంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంత అందగాడివి ఇటువంటివన్నీ ఎందుకు ధరించి ఉంటూ ఉంటావు, ఏమిటి కారణం అని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ లోకం నడుస్తోంది అంటే రెండు కారణముల చేత నడుస్తోంది. ఒకటి వేడి, ఒకటి చల్లతనం. ఈ రెండూ కూడా అవసరమే. ఈ రెండు లేకుండా అసలు నడవదు. చల్లతనం అంతా విష్ణుస్వరూపం, వేడితనం అంతా శివస్వరూపం. ఈ రెండు కలిస్తేనే సృష్టి. ఈ రెండింటినీ కలిపి విశ్వముగా నేను ధరించి భరించి ఉన్నాను పార్వతి. అందుకని వేడికి సంబంధించినవి నాయందు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటన్నింటినీ అగ్ని సంబంధమైన వాటిని ధరించి ఉన్నాను అని చెప్తే, మరి అంత చల్లటివాడు చంద్రుణ్ణి తల మీద ఎందుకు ధరించారు అని అడిగింది పార్వతీదేవి. అనవుడు దక్షుయజ్ఞమున కల్గిన నాడు సురాళికేను పీడన మొనరించు చోట వికటంబుగ సోముని మేను త్రొక్కగా నన్ను శరణంబు వేడిన మనంబున అక్కటికంబు ఉట్టి చేసిన దురితంబు సోముని నిటు చేయకపోదని మౌళిదాల్చితిన్. దక్షయజ్ఞంలో దేవతలందరూ దారి తప్పి చెయ్యకూడని యజ్ఞం చేస్తూ ఉంటే శివుడికి అందులో హవిస్సు లేదంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమని దక్షయజ్ఞ ధ్వంసం చేశాను వీరభద్రుడిగా. ఆ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చంద్రుడు కింద పడిపోతే ఆయన్ని తొక్కేశాను. తొక్కేస్తే శరణాగతి చేసి ఆ చంద్రుడు నన్ను ప్రార్థన చేశాడు. వెంటనే నా మనసు ద్రవించిపోయింది. అంటే ఎంత భక్తవాత్సల్యం ఉన్నవాడు. అయ్యో అని వంగి ఇతనికి నేను చెయ్యగలిగిన ఉపకారం ఇంతే అని వెంటనే తీసి నెత్తి మీద పెట్టుకున్నాను. నేను తొక్కానో ఆనా కాళ్లే పట్టుకుంటే ఎత్తి నెత్తిని పెట్టుకున్నాను. అంటే ఎంత తప్పు చేసిన వాడైనా తప్పైంది మహాప్రభో అని నమస్కరించి శరణాగతి చేస్తే వాళ్ళని ఎత్తి నెత్తిని పెట్టుకోగలిగినటువంటి ఉదారుడు శంకరుడు, అంతటి మహానుభావుడు. కాబట్టి పార్వతి దక్షయజ్ఞ ధ్వంస సమయంలో ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద పెట్టుకున్నాను. చంద్ర రేఖ ధరించాను కాబట్టి చంద్రశేఖర అని. చంద్రుడు కాలమును గణన చేయడంలో చంద్ర కళల చేత శుక్లపక్ష కృష్ణపక్షములు కాలగతి నిర్ణయిస్తారు. కాలాతీతులను కనుక చంద్రశేఖర అని, చంద్రమౌళి అని కీర్తింపబడ్డాడైన. కాబట్టి ప్రధాన కారణంగా శంకరుడు చెప్పింది దక్షయజ్ఞ ధ్వంసంలో నా చేత ఖేదమును పొందినటువంటి చంద్రుడు శరణాగతి చేసినప్పుడు మళ్ళీ ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద ధరించాను అని చెప్పాడు. పార్వతీదేవి వేసినటువంటి ఈ ప్రశ్నలకి శంకరుడు చెప్పినటువంటి జవాబులు ఏవి ఉన్నాయో ఆ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి సమస్త పాపములు తొలగిపోతాయని, ఇది పరమ పవిత్రమైన ఘట్టమని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నకి జవాబుగా ఉమామహేశ్వర సంవాదము అన్న పేరుతో ఈ పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి ప్రశ్నోత్తరముల యొక్క విశేషాన్ని వివరించడం జరిగింది. అటువంటి మహానుభావుడు, భక్తుల పట్ల గొప్ప వాత్సల్యము కలిగినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క నిరతిశయ కృప వలన, నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల వలన భీష్మాచార్యుల వారు ఏ సదాచారములను చెప్పారో అటువంటి సదాచారమును పట్టుకోవడానికి, ఏ దురాచారములను చెప్పారో వాటిని విడిచిపెట్టడానికి
కావలసినటువంటి ధృతి మన యందు పెంపొందాలని, ధర్మమునందు అనురక్తి కలగాలని, తత్కారణము చేత భగవంతుని యొక్క ప్రీతికి మనం కారణం కావాలని, అటువంటి ఉత్తమమైనటువంటి నడవడిని ఆ ఈశ్వరుడు మనకు కలగజేయుగాక అని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందములకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ ఈనాటి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు నా చేత ఏది పలికిస్తే అది పలుకుతాను అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.